హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్యాండర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ మీలో ఎంతమందికి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం? ఆబ్వియస్లీ అందరికీ ఇష్టమే ఉంటుంది. అండ్ రీసెంట్గా నా బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చింది. సో మేమిద్దరం కలిసి అలా ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం. అండ్ మీకు చెప్పలేదు కదా, మా ఇద్దరిది 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా అలా కింద తిరిగి పైకి అయితే వెళ్ళాం. కొంచెం KFC ఆర్డర్ పెట్టుకొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఏంటి, ఎలా ఉంది, అది ఇది అని. బిడియంతో కూడిన భయంతో కూడిన మర్యాద సర్లేదా? విన్నారు కదా, ఇలాంటి డైలాగ్స్ కుప్పలు కుప్పలు వస్తాయన్నమాట. ఇద్దరం కలిస్తే అసలు ఏం మాట్లాడతామో కూడా మాకు తెలీదు. అండ్ జనరల్గా మేము షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కలెక్షన్ బాగాలేదు. అండ్ దట్టు ఆఫర్స్ కూడా ఏం లేవు. సో అలా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. మీకు కూడా ఇంతేనా? మనకి నచ్చిన వాళ్ళని కలిస్తే ఆ టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో కదా, పరిగెడుతుంది లిటరల్లీ. ఇంకా మేము కలిసి అప్పుడే 3.5 hours అయిపోయింది అనమాట. అప్పుడు అనుకుంటున్నాం, ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయిందో, అసలు ఏం మాట్లాడుకున్నామో తెలీదు. ఇలా అంటే అలా అయిపోయింది టైం అసలు. అండ్ మా ఇద్దరిది కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్, టోటల్లీ కంప్లీట్ అనమాట. తను చాలా డిఫరెంట్, నేను చాలా డిఫరెంట్. యాక్చువల్గా మేము పక్కనే ఉన్న షాగోస్కి వెళ్ళాం, బట్ అక్కడ క్రౌడ్ని చూసాక ఇంకా భయపడి 11 and Rose Caveకి వచ్చాం. ఇది యాక్చువల్లీ మనకు అప్పుడు రీల్స్లో బాగా ట్రెండ్ అయింది కదా ఈ కేఫ్. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా, నేనే కదా తను కూడా ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. యాంబియన్స్ అయితే బాగుంది, కానీ ఫుడ్ వచ్చేసి బాగాలేదు. టేస్ట్ అంతగా ఏం అనిపించలేదు నాకు ఫుడ్ అయితే. యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. పిక్స్, వీడియోస్ భలే తీసుకోవచ్చు. అమ్మాయిలకైతే బాగా నచ్చుద్ది కేఫ్. అందరూ వెళ్ళే ఉంటారు, మేమే అనుకుంటా లాస్ట్ మరి కేఫ్కి వెళ్ళడం. అండ్ మేమిద్దరం అసలు ఎప్పుడు ఏది ప్లాన్ చేసుకోము. ప్లాన్ చేసుకుంటే అది మా లైఫ్లో వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే మేము తిరుపతి ఆల్రెడీ 2-3 times ప్లాన్ చేసాం, బట్ అది ఎడ్జ్ వరకు వెళ్ళి ఆగిపోయింది. మేమిద్దరం ఏంటి అంటే ఎప్పుడు కలుద్దాం అనుకున్నామో ఓకే కలుద్దాం, బట్ ఆ తర్వాత ప్లాన్ అన్నది ఎప్పుడు మేము డిసైడ్ చేసుకోము. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే ఇన్స్టాంట్గా చేసేయడమే. ఇంకా వచ్చాం, కానీ అందరి టేబుల్కి ఫుడ్ వస్తుంది, మా టేబుల్కే ఇంకా రాలేదు. అదే ఇక్కడ ఆలోచిస్తున్నాము. మీకు ఇంతేనా రెస్టారెంట్కి వెళ్తే? ఇంకా అలా ఫుడ్ని తినేసి కొంచెం ఎంజాయ్ చేసేసి కొన్ని పిక్స్, వీడియోస్, ఫొటోస్ తీసుకొని స్నాప్చాట్ మ్యాండేటరీ కదా, అందులో ఇంకొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం ఇద్దరు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.